హలో గైస్, ఎలా ఉన్నారు? ఇందిరాగాంధీ భారతదేశంలోని మోస్ట్ ఫేమస్ ప్రధానమంత్రుల్లో ఒకరు. ఆమెను ఉక్కు మహిళ, డైనమిక్ లేడీ అంటారు గాని హిందువులపై ఆమె చేసిన నేరాలు, హత్యాకాండలు చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు. ఆమె తనకు తానుగాను అలాగే తన వాళ్ళ చేతను చరిత్ర రాయించుకుని పొగిడించుకుంది కానీ నిజంగా ఆమె చేసిన పనుల గురించి తెలిస్తే తనకు గాని తన ఫ్యామిలీకి గాని అసలు గౌరవం ఎవరనుకుంటా. ఒక కొడుకు హిందువుల సంఖ్యను పెరగకూడదని కోట్ల మందిని నిర్బంధించి మాస్ స్టెరిలైజేషన్ చేయించాడు. ఇంకా ఇందిరా అయితే హిందూ సాధువులను అత్యంత దారుణంగా కాల్చి చంపించింది. చాలా మందికి సిక్కుల ఊచకోత గురించి తెలుసు కానీ హిందువుల ఊచకోత గురించి తెలియదు. జలియన్ వాలా బాగ్ కుతంత్రంలో బ్రిటిషులు చేసిన దానికన్నా కూడా 15 రెట్లు ఎక్కువగా ఇందిరాగాంధీ చేసింది. మన పాఠ్య పుస్తకాలు జనరల్ డయర్ చేసిన ఊచకోత గురించి పాఠాలు నేర్పుతాయి గాని ఇందిరాగాంధీ చేసిన ఘోరకలని మాత్రం కనీసం గుర్తు కూడా చేయవు. ఎందుకంటే ఏ రాష్ట్ర రికార్డుల్లో కూడా అవి ఉండవు. అంతటి కుటుంబ నియంత్రణ పాలన జరిగింది మన మీద. స్టిల్ ఇప్పటికీ కూడా ఇందిరమ్మ అని పథకాలు పెట్టుకుని బతుకుతున్నాం. అంతలాగా మనల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు ఈ పాలకులు. అసలేం జరిగిందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి. అలాగే పాఠ్య పుస్తకాలు మనకు చెప్పనివి, చరిత్రలో మరుగుపడిన విషయాల గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజానికి ఈ గోవధ నిషేధం అనేది ఇప్పటిది కాదు, బ్రిటిష్ కాలం నుండి ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా నెహ్రూ మీద ఈ గోవధ నిషేధం గురించి చాలా ఒత్తిడి ఉండేది. బాలగంగాధర్ తిలక్ కారణంగానే గోవధ నిషేధం అనేది కాంగ్రెస్ పెద్దల్లో బలంగా ఏర్పడింది. జాతీయవాద ఉద్యమం సమయంలో కూడా బ్రిటిషర్లకి వ్యతిరేకంగా ఈ గోవధ వద్దు అని ప్రొటెస్ట్ జరిగాయి. హైందవ ధర్మ రక్షణ కోసం పాటుపడిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉత్సవాలు జరిగేటప్పుడు అలాగే ఇతర సందర్భాల్లో కూడా ముఖ్యంగా తన రాజకీయ ప్రచారాల్లో ఈ ఆవు గుర్తును ఉపయోగించాడు. బహుశా కాంగ్రెస్ లో గోవధ నిషేధం గురించి గట్టిగా నిలబడింది తిలక్ ఒక్కరే కావచ్చు. గాంధీ కూడా 1924లో గోసేవా సంఘాన్ని ప్రారంభించి స్వరాజ్యం కంటే గో సంరక్షణే చాలా ముఖ్యమని నొక్కి చెప్పాడు. ఆవు చనిపోతే దానితో పాటు మనం కూడా చనిపోయినట్టే అని, ఆవు మన సంస్కృతి నాగరికతలో భాగమని గట్టిగా నమ్మేవాడు. స్వతంత్ర భారతదేశం ఆవిర్భవిస్తున్న సమయంలో రాజ్యాంగ పరిషత్తులో భాగమైన కాంగ్రెస్ యొక్క రాజకీయ నాయకుల వద్దకు ఈ ఆవు ప్రస్తావన మళ్లీ వచ్చింది. కాంగ్రెస్ లోని హిందూ సంప్రదాయ విభాగానికి చెందిన పలువురు నాయకులు గోహత్యను రాజ్యాంగ చట్టంలో భాగం చేయాలని కోరారు. ఈ విషయంలో ముఖ్యంగా పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ, సేత్ గోవింద్ దాస్, సిబ్బన్ లాల్ సక్సేనా, రామ్ సహాయ్ మరియు రఘువీర లాంటి నాయకులు ఉన్నారు. అయితే నెహ్రూ ఎప్పుడూ కూడా ఈ గోవధ నిషేధం ఒప్పుకోలేదు. గోహత్యకు వ్యతిరేకంగా చట్టాన్ని రాష్ట్రాలకే వదిలేయాలని నెహ్రూ గట్టిగా చెప్పాడు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు మాక్సిమం కాంగ్రెస్ పాలనలోనే ఉండేవి. హైకమాండ్ వాళ్ళే అయినప్పుడు వాళ్ళు ఏది చెప్తే అదే జరుగుతుంది కదా. 1955లో కూడా గోహత్యపై కేంద్రీకృత నిషేధాన్ని డిమాండ్ చేస్తూ లోక్సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు నెహ్రూ మద్దతుదారులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్ పాస్ కాలేదు. సో గోవధ యథాతథంగా జరిగేది. అయితే 1966లో లోక్సభ ఎన్నికలకు ముందు ఇందిరాగాంధీ ఎన్నికల్లో గెలవటానికి స్వామి కర్పత్రాజీ మరియు ఆచార్య వినోబా అనే ఇద్దరు హిందూ సాధువుల ఆశీర్వాదం కోరింది. ఈ ఇద్దరు సాధువులు కూడా గోవధకు వ్యతిరేకంగా గోవులు మరియు ఇతర పశువుల సంరక్షణ కోసం ఆర్టికల్ 48 ప్రకారం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలను ఆమె అమలు చేయాలనే షరతుతో వారు విజయం కోసం ఆమెను ఆశీర్వదించి ఆపై గెలుపుకై పిలుపునిచ్చారు. ఆమె గెలిచిన తర్వాత హిందూ సాధువులకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. అలాగే గోహత్యను నిషేధించాలని హిందూ సంస్థలు పదే పదే చేసిన విజ్ఞప్తిని కూడా త్రోసిపుచ్చింది. ఏరు దాటాక చెప్పతగలేటం అంటారు కదా, అది ఇదే. అప్పట్లో రోజుకు 15,000 ఆవులను వధించేవారని ఒక అంచనా. నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయ్యాయి. హిందూ వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం వారి వాగ్దానాన్ని ఎప్పుడూ నిలబెట్టుకోలేదు. బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టలేదు. 1966 నవంబర్ 7న గోపాష్టమి రోజున, గోపాష్టమి అంటే హిందూ క్యాలెండర్ ప్రకారం గోవును పూజించే అత్యంత పవిత్రమైన రోజు. సో ఈ గోపాష్టమి రోజున చాందినీ చౌక్ లోని ఆర్య సమాజ్ ఆలయం నుండి స్వామి కర్పత్రిజీ మహారాజ్ నేతృత్వంలో గోరక్ష మహా అభియాన్ సమితి బ్యానర్ పై ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో ఒక హిందువులే కాదు, గోవధను వ్యతిరేకించే సనాతన ధర్మం ఆచరించే వాళ్ళు, ఆర్య సమాజ్ వాళ్ళు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, నాద్ వంటి గ్రూపులతో కూడిన సమూహాలు కూడా పాలు పంచుకున్నాయి. చాలా పెద్ద సమూహం ఇది. ఈ సమూహంలో దాదాపు 3 నుంచి 7 లక్షల వరకు ప్రజలు ఉన్నారు. జ్యోతిష్ పిట్ లోని శంకరాచార్యులు వంటి ప్రముఖులు, అత్యంత గౌరవనీయులైన నాగసాధువులు, వల్లభ సంప్రదాయానికి చెందిన 7 పీఠాధిపతులు, రామానుజీ సంప్రదాయ పీఠాధిపతి అందరూ కలిసి భారత పార్లమెంట్ వెలుపల గుమిగూడారు. నిరసనకారుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. హిందూ సంస్థల అధిపతులు మరియు వారి అనుచరులతో కూడిన గోరక్ష మహాభియాన్ సమితి అని పిలువబడే ఈ ర్యాలీ గోహత్య నిషేధం కోసం పార్లమెంట్ సమావేశంలో మెమరాండం సమర్పించాలని కోరింది. వాళ్ళందరూ కూడా పార్లమెంట్ లో మెమరాండం సమర్పించాలని మాత్రమే ర్యాలీ నిర్వహించారు. వాళ్ళు హింసను సృష్టించాలని అనుకోలేదు. అలా అనుకునే వాళ్ళైతే మహిళలను, పిల్లలను ర్యాలీలో పాలు పంచుకోనిచ్చేవారు కాదు. హింసను కలిగించడానికి, శాంతియుత నిరసనకు అంతరాయం కలిగించడానికి కొంతమంది గూండాలు నిరసనకారుల సమూహంలో దూరారు. ఈ రౌడీలు పార్లమెంట్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత పోలీసులు మొత్తం సమూహంపై లాఠీ చార్జ్ మరియు బాష్పవాయువును ప్రయోగించారు. అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితులను అదుపు చేయలేకపోయారు. కానీ అక్కడే పార్లమెంట్ లో ఉన్న ఇందిరా ఫైరింగ్ చేయమని ఆర్డర్ పాస్ చేసింది. జనాలను అదుపు చేయలేక గుంపుపైకి పార్లమెంట్ సిబ్బంది, పోలీసులు, ఇందిరా బలగాలు అందరూ కలిసి బుల్లెట్ల వర్షం కురిపించారు. పోలీసులు జనంపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. పార్లమెంటు ముందున్న రోడ్డు మొత్తం రక్తంతో ఎర్రగా మారిపోయింది. ప్రజలు చనిపోతున్నారు, ఒకరి శరీరాలపై ఒకరు పడుతున్నారు. అయినా సరే పోలీసులు కాల్పులు మాత్రం కొనసాగించారు.
కొనసాగించారు. దీని తరువాత 48 గంటల పాటు కర్ఫ్యూ విధించబడింది. ఇక్కడ హిందూ సంఘాలు ఢిల్లీలోని అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడి నివాసంపై కూడా దాడి చేశాయి. కర్ఫ్యూ సమయంలో కూడా నిబంధనలను ఉల్లంఘించినందుకు హిందువులపై కాల్పులు చేశారు. ఎప్పటిలాగే పత్రికల మీద సెన్సార్షిప్ విధించబడింది. ప్రైవేట్ పత్రికలు గాని ఛానల్స్ గాని సంఘటనా స్థలానికి అనుమతించబడలేదు. పత్రికలకు ఇచ్చిన సమాచారం కేవలం 375 మంది మాత్రమే హిందువులు చంపబడ్డారు. అయితే ఈ నిరసనలో 5,000 మంది పైగా హిందువులు దారుణంగా చంపబడ్డారని, ఇంకా చాలా మంది గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు నివేదించారు. మృతదేహాలను తక్షణమే తీసి పారేయటం లేదా మంటల్లో వేయటం చేశారని పత్రికలకు నివేదించారు. మారణహోమం యొక్క ప్రత్యక్ష సాక్షులందరినీ ఢిల్లీ శివారులోనికి తరలించడానికి ఇందిరాగాంధీ 5,000 బస్సులు మరియు సైనిక ట్రక్కులను మోహరించింది. చనిపోయినా గాయపడినా సజీవంగా ఉన్న ప్రతి ఒక్కరిని దానిలోకి ఎక్కించడం ప్రారంభించారు. బతికే అవకాశాలున్న క్షతగాత్రులు కూడా ట్రక్కులో మృతదేహాల కింద ఉండిపోయి చనిపోయారు. ప్రభుత్వం ఆ మృతదేహాలను ఎక్కడికి తీసుకెళ్లి తగలబెట్టిందో లేదా భూమిలో పాతిపెట్టిందో కూడా ఎవరికీ తెలియదు. ఆ తరువాత మారణహోమం వార్తలను బయటకు రాకుండా చేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఎలాంటి వార్తలను ప్రచురించేందుకు జర్నలిస్టులను, మీడియాను ప్రభుత్వం అనుమతించలేదు. మారణహోమానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా ఇందిరాగాంధీ ప్రభుత్వం ధ్వంసం చేసింది. వ్యక్తిగత రిపోర్టింగ్లకు అనుమతి లేదని, ప్రభుత్వం చేసిన పత్రికా ప్రకటన మాత్రమే యథాతథంగా ప్రచురించాలని ప్రభుత్వం మీడియాకు స్పష్టంగా ఆదేశించింది. నగరమంతా కర్ఫ్యూ విధించి సాధువులను తీహార్ జైల్లో పెట్టారు. శంకరాచార్య మినహా మిగిలిన సాధువులందరినీ తీహార్ జైల్లో ఉంచారు. కర్పత్రి మహారాజ్ జైలు నుండే సత్యాగ్రహం ప్రారంభించారు. ఆ సమయంలో దాదాపు 50,000 మంది జైల్లో కిక్కిరిసి ఉన్నారు. హిందువుల దయాదాక్షిణ్యం మీద ప్రధానమంత్రి అయ్యి అదే హిందువులను అన్యాయంగా ఊచకొత కోసింది. అంతకు ముందు అదే గోవు ఫోటోను ఎన్నికల్లో గెలవడం కోసం వాడుకుంది. ఆ తర్వాత ఆ గోవు కోసం పోరాటం చేస్తున్న అమాయకు హిందూ గో సంరక్షకులను, సాధువులను కాల్చి చంపింది. నమ్మించి గొంతు కోసింది. శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ అప్పటి హోంమంత్రి గుర్జారీలాల్ నందా రాజీనామా చేశారు. అయితే ఇందిరాగాంధీ తప్పంతా హోంమంత్రి గుర్జారీలాల్ ఫెయిల్యూర్ వల్లనే జరిగిందని ఆరోపిస్తూ చేతులు దులుపుకుంది. ఆమె చేసిన ఈ హత్యాకాండను గుర్జారీలాల్ మీద తోసేసింది. అన్యాయంగా హిందూ భక్తులను చంపినందుకు గాను శంకరాచార్య అయినటువంటి నిరంజన్ దేవ్ తీర్థం, స్వామి హరిహరానందజీ, కర్పత్రాజీ మహారాజ్ మరియు మహాత్మా రామచంద్ర వీరులు నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సమయంలో మహాత్మా రామచంద్ర వీర్ గారైతే 166 రోజులు సుదీర్ఘ ఉపవాసం కూడా పాటించారు. హోంమంత్రి గుర్జారీలాల్ నందా గారు రాజీనామా చేసిన తర్వాత ఆ పదవిలోకి వచ్చిన ఇందిరా యొక్క కీలుబొమ్మ అయినటువంటి యశ్వంతరావు బలవంతరావు చౌహాన్ నిరాహార దీక్ష చేస్తున్న సాధువుల వద్దకు వెళ్లి గోవధ నిరోధక బిల్లును వచ్చే పార్లమెంట్ సెషన్ లో తీసుకువస్తామని వాగ్దానం చేయడంతో సాధువులు తమ దీక్షను విరమించారు. అమాయక హిందువుల హత్యకు ప్రత్యక్షంగా కారణమైన ఇందిరాగాంధీ పట్ల హిందూ సాధువులు సహనం కోల్పోయారు. ఇందిరాగాంధీ మరియు భారత జాతీయ కాంగ్రెస్ తదుపరి లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 7 స్థానాలను కోల్పోయింది. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే స్వామి కర్పత్రాజీ హిందువులను చంపిన విధంగానే ఆమె చనిపోవాలని శపించాడని చాలా మంది స్వామి అనుచరులు చెప్తారు. అదేమిటో గాని ఆయన మాటను నిజం చేస్తూ ఇందిరాగాంధీ తన సొంత బాడీ గార్డుల చేత క్రూరంగా హత్యకు గురైంది. అది కూడా 1984 అక్టోబర్ 31న గోపాష్టమి రోజున హత్యకు గురైంది. ఏ గోపాష్టమి రోజునైతే హిందువులను కాల్చి చంపిందో అదే గోపాష్టమి రోజున కాల్చి చంపబడింది. మన పాఠ్య పుస్తకాలలో ఇందిరా చేసిన జీనోసైడ్ ని దాచిపెట్టి తనను ఒక డైనమిక్ లేడీగా ప్రొజెక్ట్ చేస్తూ మన మీద బలవంతంగా రుద్దారు. అంతేకాదు ఇంతమందిని దారుణంగా చంపించి 1971లో తనకు తానుగా భారతరత్న కూడా ప్రకటించుకుంది. సో గైస్, ఇది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే పాఠ్య పుస్తకాలు చెప్పిన చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.